హలో ఎవ్రీబడి, నేను డాక్టర్ కావ్య దెందుకూరి, లీడ్ హెపటాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, కామినేని హాస్పిటల్స్, ఎల్బీ నగర్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మోస్ట్ కామన్గా మనం అందరం కలిసి కూర్చున్నప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, మీకు గ్యాస్ ప్రాబ్లం, అది చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరంటే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఉంది అని మనం చూస్తున్నాము. ఇది ఈ రోజులలో ఎందుకు ఇంక్రీజ్ అయింది, ఎందుకు ఎక్కువ అవుతుంది, దీనికి కలిగిన కారణాలు ఏంటి? ఫస్ట్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే, మనం ఇంట్లో కూర్చుని తిని ఇంట్లో ఆహారం తినకుండా ఒక 1 minute ఒక స్విగ్గీ కానివ్వండి, ఒక జొమాటో కానివ్వండి, వేరే ఫుడ్ యాప్స్ కానివ్వండి, మనకి కూర్చున్న చోటికే తెచ్చిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ అది మనం అవాయిడ్ చేసుకోవాలి. గ్యాస్ అనేది ఏంటి? గ్యాస్ అంటే ఏంటంటే, మన పొట్టలో ఇప్పుడు మీకు పొట్ట ఉబ్బిపోయినట్టు అనిపించి, పొట్ట ఫుల్గా అనిపించి మీరు కొంచెమే ఆహారం తీసుకోగలరు. అది చాలామందికి పొట్ట టైట్గా ఉందని అంటారు, చెస్ట్ టైట్గా ఉందంటారు. చెస్ట్ టైట్గా ఉందంటే ఫస్ట్ మీకు కార్డియాక్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు అని అంటే, సెకండ్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే గ్యాస్ ఉందా లేదా. దీనికి మోస్ట్ కామన్గా ఏంటి అంటే ఆహారం, లైఫ్ స్టైల్. ఆహారం, ఎలాంటి ఆహారం ఇది మనకి ఇలాంటివి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటే, మీరు అనుకోవచ్చు నేను చెప్పబోయేది మీకు నచ్చకపోవచ్చు, కానీ మోస్ట్ కామన్ ఏంటంటే కాఫీ టీ వల్ల ఇది మన స్టమక్ లైనింగ్, మన పొట్టకి లైనింగ్ ఏదైతే, ఇప్పుడు మన లైనింగ్ ఏంటి? స్కిన్ కదా. స్కిన్ లాగానే మన పొట్టకు కూడా ఒక లైనింగ్ ఉంటుందన్నమాట. ఆ లైనింగ్కి ఏదన్నా ఎక్కువ యాసిడిక్ ఫుడ్ అంటే ఏంటి? ఆల్రెడీ మన పొట్టలో యాసిడ్ అనేది ఉంటుంది. అలాంటి యాసిడ్ మీద మనం ఇంకా ఎక్కువ అసిడిక్ ఫుడ్ ఇచ్చాం అంటే, మీరు అనుకోవచ్చు అసిడిక్ ఫుడ్ అంటే ఏంటి అని, వేడిగా చేసే ఆహారాలు అని మీరు అనుకోవచ్చు. తెలుగులో మనం చెప్పుకోవాలంటే అసిడిక్ ఫుడ్ ఏవేవి? మోస్ట్ కామన్ మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, పెరుగు కానివ్వండి, ఇవన్నిట్లో మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం మీరు తీసుకుంటున్నట్టయితే గ్యాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలామందికి మిల్క్ ప్రోటీన్ వాళ్ళు టాలరేట్ చేయలేరు. అందరికీ మిల్క్ వల్ల ప్రాబ్లం వస్తుందని లేదు. కొంతమందికి మిల్క్ ప్రోటీన్ ఈజీగా డైజెస్ట్ చేయలేరు. ఈ మిల్క్లో ఉండే ప్రోటీన్ ఏదైతే ఉందో అది డైజెస్ట్ చేయడానికి మామూలుగా ఎవరైతే ఈజీగా టాలరేట్ చేస్తారో వాళ్ళకి ఈజీగా మామూలుగా డైజెస్ట్ అయిపోతుంది. కానీ కొంతమంది అది డైజెస్ట్ చేయలేరు. సో మీరు మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారంటే అది ఓన్లీ పాలు తాగటమే కాదు, కాఫీ, టీ తాగటమే కాదు, మజ్జిగ అయి ఉండొచ్చు, పెరుగు అయి ఉండొచ్చు, చీజ్ అయి ఉండొచ్చు, బటర్ అయి ఉండొచ్చు, నెయ్యి అయి ఉండొచ్చు. పాలతో మనం ఏవేవైతే చేస్తామో అది డైజెషన్, ఆ ప్రోటీన్ డైజెస్ట్ చేయటం కష్టమైతే మీ స్టమక్ లైనింగ్లో మీకు ఈ సింటమ్ వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ మోస్ట్ కామన్ వీట్ ప్రోడక్ట్స్. వీట్ అంటే గోధుమలతో మనం ఏమేమి చేస్తామో ఆ గోధుమలో ఉండే ప్రోటీన్ కూడా కొంత శాతం మందికి డైజెషన్ అయ్యే సమస్యలు ఉంటాయి. సో కొంతమంది వీట్ టాలరేట్ చేయలేరు, కొంతమంది మిల్క్ టాలరేట్ చేయలేరు. వీట్ అంటే మీరు చపాతీ, పూరి, బిస్కెట్, మఫిన్స్, కేక్స్ అంటాం మనం, ఏదన్నా బేక్డ్ ప్రోడక్ట్స్, పిజ్జా, బర్గర్, సమోసా, ఇవన్నీ వీటితో చేసినవి అనమాట. సో మీరు ఏదైనా వీట్ ప్రోడక్ట్ తిన్నాక మీకు సడన్గా గ్యాస్ వచ్చినట్టు అనిపించింది, లేదా పొట్ట ఉబ్బసం వచ్చినట్టు అనిపించింది, లేదా పైనుంచి త్రేణుపులు వస్తున్నాయి, లేదా కింద నుంచి ఎక్కువ మీరు గ్యాస్ రిలీజ్ చేస్తున్నారంటే మీకు వీట్ ప్రోటీన్ మీ బాడీ, మీ స్టమక్, మీ ఇంటెస్టైన్ సరిగ్గా డైజెస్ట్ చేయలేకపోతుంది అని దాని అర్థం. మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే ఈ 2 ప్రోడక్ట్స్. థర్డ్ థింగ్ ఏంటంటే పులుపు. టామరిండ్, లెమన్, సిట్రస్ ఫుడ్స్. సిట్రస్ అంటే ఆరెంజ్ కానివ్వండి, మోసంబి కానివ్వండి, లెమన్ కానివ్వండి, పులుపు కానివ్వండి. ఈ 4 జనరల్గా అసిడిక్ ఫుడ్స్ అనమాట. ఇవి మనం అవాయిడ్ చేస్తే మీకు ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ. మింట్, పుదీనా కూడా దీనివల్ల, ఎవరైనా పుదీనా ఏదైనా బిర్యానీలో కానివ్వండి, పుదీనా పచ్చడి కానివ్వండి, దోశతో పాటు తిన్నారనుకోండి, సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అనమాట. సో ఇవి అవాయిడ్ చేసుకోండి. దీంతో పాటు కాఫీ, టీ నేను చెప్పినట్టు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్. ఇప్పుడు ఏదన్నా మీరు స్వీట్గా ఏదైనా తిన్నారనుకోండి, దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఏదన్నా మీరు డీప్ ఫ్రైడ్ ఆయిల్లో డీప్గా ఫ్రై చేసిన కూరలు కానివ్వండి, ఏదైనా స్నాక్స్ కానివ్వండి, వాటి వల్ల కూడా ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అనమాట. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమందికి మిల్క్ పడుతుంది, కొంతమందికి వీట్ పడుతుంది, కొంతమందికి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కూడా పడవచ్చు. సో మీరు ఏం చేసుకోవాలంటే ఫుడ్ జర్నల్ అనేది రాసుకోండి. మీరు ఫుడ్ జర్నల్ అంటే ఏంటంటే, నేను ఇది మోస్ట్ కామన్గా నా పేషెంట్స్కి చెప్పేది, చాలా
హెల్ప్ఫుల్ టిప్. ఒక బుక్ అనేది రాసుకోండి. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇది తిన్నాను, నాకు సిమ్టమ్స్ రాలేదు, కంటిన్యూ చేయండి. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇది తిన్నాను, నాకు సిమ్టమ్స్ వచ్చాయి, అవి అవాయిడ్ చేయండి. మీరు ఎందుకు అవాయిడ్ చేయాలంటే మీకు ఆల్రెడీ మీ స్టమక్ లైనింగ్లో ఒక రెడ్నెస్ కానివ్వండి, పుండు కానివ్వండి అయి ఉంటుంది. సో ఆ పుండుని ఇంకా మనం అగ్రవేట్ చేయకుండా, ఇంకా ఎక్కువ చేసుకోకుండా మీరు ఆ సమస్యని తీర్చుకోవాలి అంటే ఆ స్టమక్ లైనింగ్ని మనం హీల్ చేసుకోవాలి. ఇది మీరు ఇంట్లో చేసుకోగలిగింది. ఇదే మీరు చేసుకున్న మీకు తగ్గలేదు అనుకోండి, చాలామంది ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి ఫార్మసీకి వెళ్ళి నాకు ఒక ర్యాంటాక్ ఇవ్వు, నాకు ఒక ప్యాన్ ఇవ్వు అని అడుగుతారు. అవి తీసుకుంటే మీకున్న సిమ్టమ్ మాత్రమే తగ్గుతుంది. ఇప్పుడు మీకు కడుపులో నొప్పి ఉంది, కడుపులో గ్యాస్ ఉంది, లేదా త్రేనుపులు వస్తాయి, అవి మాత్రమే తగ్గుతాయి. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి, డోలో 650 తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. కానీ జ్వరం దేనివల్ల వచ్చిందో మనం దాన్ని ట్రీట్ చేస్తేనే తప్ప జ్వరం రాకుండా మళ్ళీ ఉంటుంది. అలాగే మీరు ప్యాన్ తీసుకుంటే ఖచ్చితంగా సిమ్టమ్స్ తగ్గుతాయి. మీకు ఎందుకు ఈ సిమ్టమ్స్ వస్తున్నాయని మీరు మా దగ్గర వస్తే మేము ఒక ఎండోస్కోపీ అనేది చేస్తాము. ఆ ఎండోస్కోపీలో ఫస్ట్ మీ స్టమక్ లైనింగ్ ఎలా ఉంది, మీ ఫుడ్ పైప్ లైనింగ్ ఎలా ఉంది, అందులో మోస్ట్ కామన్గా అందరికీ 50 నుంచి 80% వరకు ఉండేది ఏంటంటే హెచ్ పైలోరై అనే బ్యాక్టీరియా. ఈ హెచ్ పైలోరై బ్యాక్టీరియా గాలిలో ఉంటుందన్నమాట. చాలామందికి ఉండే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మనకి బ్లోటింగ్ రావచ్చు, బర్బ్స్ రావచ్చు, సిమ్టమ్స్ అనేది దీనివల్ల. మనం ఎండోస్కోపీ చేస్తున్నప్పుడే వెంటనే వితిన్ ఫ్యూ సెకండ్స్ మనకి ఇది ఉందా లేదా అని మేము ఒక టెస్ట్ చేసి చూస్తాము. సో దానికి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే వెంటనే మీరు హీల్ అయిపోవచ్చు. సో ఇంట్లో చేసే చిట్కాలతో పాటు మీరు చేసిన చిట్కాలతో తగ్గకపోతే వెంటనే మీరు మా దగ్గరకు వచ్చి మీరు ఒక ఎండోస్కోపీ చేయించుకొని ఏం ప్రాబ్లం ఉందని తెలుసుకుంటే మీరు హాయిగా లైఫ్ లాంగ్ మీరు ఏం కావాలో తినచ్చు. థ్యాంక్ యూ సో మచ్.